వెల్కమ్ టు రా టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. నమస్తే సార్. సో మళ్ళీ తెరపైకి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వచ్చింది. సో ఈసారి ఎవరో కాదు గుర్తు చేసింది కవిత గారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారి వల్ల ఫెయిల్ అయిందనేది తెలంగాణలో బాగా వినిపిస్తున్న వార్త ఇది. సో అంటే ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఆయన ఓడిపోయారంటూ కూడా చెప్తారు చాలామంది. అనేక ఆరోపణలు వస్తున్నాయి కేసీఆర్ గారి పైన. సో రీసెంట్గా కవిత గారు మా నాన్నగారి పైన ఏగవాలైనా సరే, ఇటువంటి ఆరోపణలు చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోనని మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ ఆయన రాజకీయ వారసత్వాన్ని ఇప్పుడు ఇద్దరు మాదంటే మాదని అనబోతున్నారంటానికి ఇది సూచిక. అంటే కేసీఆర్ తోటి నాకు పంచాయతీ లేదు, నా పంచాయతీ అంతా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళతోటి అని ఆవిడ మొదటి నుంచి చెప్తూ ఉంది. లెటర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా, అంటే లెటర్ చుట్టూ వస్తున్నటువంటి అంశం నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి దశలోనూ అదే ఉంది. ఆవిడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వస్తూ మాట్లాడినటువంటి మాటల్లో కూడా, విదేశాల నుంచి వస్తూ మాట్లాడిన మాటల్లో కూడా చాలా క్లియర్గా మా నాన్న దేవుడు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఆ దయ్యాలు అనే క్రమంలో ఆవిడ భావాన్ని చదివినటువంటి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఒకటి, ఆవిడ ఆ తర్వాత క్రమంలో చేసినటువంటి విమర్శలు కూడా, ఆవిడ తన సొంత అన్న అయినటువంటి కేటీఆర్ మీద, కేటీఆర్ కోటరీ మీద, కేటీఆర్ గ్రూప్ మీద, కేటీఆర్ అనుకూల మీద, కేటీఆర్ టీం, సోషల్ మీడియా టీం మీద ఈ వ్యాఖ్యలు చేసినట్టుగానే కనిపించేది. దాంతోపాటు కేసీఆర్ని మేము కలవకుండా ఒక పెద్ద అడ్డుగోడగా ఉన్నారు, అదే సందర్భంలో కేసీఆర్ని జనానికి దూరం చేశారు అనేటటువంటి వ్యాఖ్యలు కొంచెం నర్మగర్భంగా వాటిని కనుక స్కాన్ చేస్తే ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటి, ఆ నర్మగర్భ వ్యాఖ్యల వెనుక సంతోష్ రావుని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇద్దరు అన్నలతోటి ఆమె ఫైట్ క్లియర్, నాన్నతోటి ఫైట్ లేదనేది ఆవిడ చెప్తోంది. అదే సందర్భంలో ఆ తర్వాత క్రమంలో కూడా ఆవిడ ఆ వ్యాఖ్యల ఉధృతిని గమనిస్తే ఎక్కడ కేసీఆర్ మీద ఆవిడ అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపించాలని అనుకోవట్లేదు. ఒకవేళ అంటే పార్టీ కనుక పెట్టిన, నేను ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం మన దగ్గరే చెప్పాను, ఆవిడ కనుక ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీకి ఫేసింగ్గా కేసీఆర్ని పెట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. తెలంగాణ జాగృతో, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితో ఏదో రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఆమె పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది కనుక ఆచరణ సాధ్యమైనా కానీ చివరికి కేసీఆర్నే ఆవిడ తనకు ఐకానిక్ పర్సనాలిటీగా పెట్టుకుని ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది ఒకటి కేసీఆర్, రెండు మన ప్రొఫెసర్ జయశంకర్. అది వీళ్ళిద్దరి కోసమే, వీళ్ళిద్దరి ఇన్స్పిరేషన్ తోటే, వీళ్ళిద్దరి మైండ్ స్టడీ చేసి నేను పెట్టాను అని చెప్పింది. సో తెలంగాణ జాగృతిని కనుక ఆవిడ మళ్ళీ ఉధృతం చేసిన అవకాశం అయితే ఉంది. అయితే రాజకీయ పార్టీయా, రాజకీయ విధానమా, ఇదే పార్టీలో ఉండి రెబల్గా ఉంటుందా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఆవిడ కేసీఆర్ మీద నేను ఇక వాళ్ళని ఊరుకోదు, కేసీఆర్ తెలంగాణకు ఐకానిక్ లీడర్, అట్లాంటివన్నీ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కాళేశ్వరంని ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించి, కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్కి కేసీఆర్ని కారణంగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుందని ఆవిడ చెప్తుంది. ఇంతవరకు క్లియర్. ఆవిడ కేసీఆర్ వెనక నేను ఉన్నాను అనే మాటని కొంచెం గట్టిగా చెప్పింది. కేసీఆర్ మీద ఈగ వాళ్ళేమో, కేసీఆర్ అంటే ఏమనుకున్నారు, టవరింగ్ పర్సనాలిటీ ఆయన అని ఆవిడ చాలా బలమైనటువంటి. అంటే ఈ మధ్య వస్తున్న ఇప్పుడు ఏదైతే వార్తలు వస్తున్నాయో, ఈ లెటర్స్ కావచ్చు, అవి కావచ్చు, అంటే కవిత రెబల్గా మారుతుందన్న కావచ్చు, ఇలాంటి వస్తున్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ పైన ఒక రకంగా తనకున్నటువంటి గౌరవం కానీ, ప్రేమ కానీ చూపించే ప్రయత్నం అనుకోవచ్చా ఇది? అంటే ఏగ వాళ్ళనియను అదే ఇప్పుడు అక్కడే నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి ఇద్దరు వారసుల మధ్య పోటీ నడుస్తుందని చెప్పక తప్పదు. ఇదైతే క్లియర్. కేసీఆర్ వారసత్వం, ఇప్పుడు కేసీఆర్ వారసత్వం అనే దగ్గరికి వచ్చేసరికి, రాజకీయ వారసత్వం దగ్గర కేసీఆర్ బహిరంగంగా అనేక సందర్భాల్లో చెప్పారు, నాకు ఇద్దరిలోనూ కూతురు అంటే ఎక్కువ ఇష్టం అని. అటువంటి దాన్ని సానుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది అనేది క్లియర్. అయితే ప్రపంచమంతా ఏం చూస్తుంది, 5వ తారీఖు కేసీఆర్ కమిషన్ ముందు ఏం చెప్తారు, కాళేశ్వరం పైన ఏర్పడిన పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏం చెప్తారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన పెడతారు అని ఊహాగానం, ఏదైతే ప్రెస్ మీట్ పెడతారని ఊహాగానం ఏది ఉందో
టీఆర్ఎస్ భవన్లో ఓపెన్ ప్రెస్ మీట్ పెడతారని ఊహగానే ఉందో ఆ ప్రెస్ మీట్లో లేవనెత్తే కవిత గురించి, కవిత రాజకీయ విధానాల గురించి, విమర్శల గురించి, లేఖ గురించి జర్నలిస్టులు లేకపోతే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని కూడా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఈ ఎదురు చూసే క్రమంలో మా నాన్నకి నేనే కరెక్ట్, మా నాన్నకి నేనే అండగా ఉంటాను, మా నాన్నే నాకు రాజకీయపరమైనటువంటి స్ఫూర్తి అనే రకమైనటువంటి ఒక వైరుధ్యాన్ని ఆవిడ మాటల్లో చూపిస్తుంది. అంటే ఒక పక్క వైరుధ్యాన్ని కూడా నేను అనుకోవట్లేదు, ఆవిడ అసంతృప్తి అంతా ఇద్దరు అన్నల మీద అనేది ఆవిడ మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది 5వ తారీఖు వరకు మనం వేచి చూస్తే తప్ప పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడతారు. మరోపక్క కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ విదేశీ పర్యటనలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన వాదన ఆయన వినిపిస్తున్నారు, కూతురు వాదన కూతురు వినిపిస్తుంది, మేనల్లుడు ఇంకొక వాదన అంటే బలంగా వినిపిస్తున్నారు. కేసీఆర్కి తను రాజకీయమైన పరమైనటువంటి అనిపిస్తుండని చెప్తున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో సహజంగానే ఎవరితో మాట్లాడిని సంతోష్రావు, పెద్దగా మాట్లాడిన ఇంట్రావర్ట్ అయిన సంతోష్రావు ఆ రకమైనటువంటి తన వైఖరిలోనే ఉన్నారు. సో ఈ నలుగురు రాజకీయ వారసత్వానికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాలను కనుక పరిశీలిస్తే ఇది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.